వెల్కమ్ టు రాకీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 10th క్లాస్లో బయలాజికల్ సైన్స్లో 10 మార్కులు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన ఒక టాపిక్ని గురించి మాట్లాడుకుందాం. ఇది రేపు జరగబోతున్నటువంటి FA3 ఎగ్జామ్ సిలబస్లో కూడా కవర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే హెరిడిటీ. మరి ఈ లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎలా వస్తాయి అనే వాటిలో ప్రథమంగా ప్రయోగాలు చేసి దానికి కాస్త గణిత శాస్త్రాన్ని జోడించి వాటిని ఆధారంగా చేసుకుని ఏ విధంగా అనువంశికత జరుగుతుంది అనేది వివరించినటువంటి శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్. గ్రెగర్ జాన్ మెండల్ బఠానీ మొక్కలపైన ప్రయోగాలు చేశారు. ఈ బఠానీ మొక్కల్లో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, ఒకటి పొడవుగా పెరిగేది, ఒకటి పొట్టిగా పెరిగేది, గుండ్రపాటి విత్తనాలు కలిగినవి, ముడతలు పడిన విత్తనాలు కలిగినవి, ఆకుపచ్చ రంగు విత్తనాలు ఉండేవి, పసుపు రంగు విత్తనాలు ఉండేవి. ఇలా ఒక 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉండడం, అవి ద్విలింగ పుష్పాలై ఉండడం, బైసెక్షువల్ ఫ్లవర్స్. కాబట్టి దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ బోత్ సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్, హైబ్రిడైజేషన్కి సులభంగా ఉండడం. ఇలాంటి కొన్ని సానుకూలమైనటువంటి అంశాల ఆధారంగా అతను ఈ బఠానీ మొక్క మీద చేసిన ప్రయోగాలు ఈ అనువంశికతను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇది ఏకవార్షిక మొక్క అంటాం. 1 సంవత్సరంలో దాని జీవితకాలం మొత్తం పూర్తి చేసుకునేటటువంటి మొక్క. కాబట్టి ఎక్కువ తరాలని పరిశీలించడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి లక్షణాలన్నింటినీ ఆధారంగా చేసుకుని బఠానీ మొక్కను ఎంచుకొని దానిపైన కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల ఆధారంగా లక్షణాలు ఏ విధంగా ఒక జీవి నుంచి మరొక జీవికి, అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి ఏ విధంగా వస్తాయి అనేటటువంటి దాన్ని చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయోగాలు ఏంటి, దానివల్ల ఏం తెలిసింది అనేటటువంటి దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇతను ఏం చేశారంటే ఇతని ప్రయోగాల్ని 2 రకాలుగా చేశారు. ముందు ఏదో ఒక ప్రత్యేక లక్షణం, ఆ లక్షణంలో ఉన్న 2 లక్షణాంశాలు. ఉదాహరణకి మొక్క పొడవు అనేటటువంటి లక్షణాన్ని తీసుకుంటే ఇందులో 2 వైవిధ్యమైన లక్షణాంశాలు ఉన్నాయి. ఒకటి బాగా పొడవుగా ఉండడం, 2 బాగా పొట్టిగా ఉండడం. ఈ ఒక్క లక్షణాన్నే ఆధారంగా చేసుకుని ఆ లక్షణం ఏ విధంగా తర్వాత తరానికి వస్తుంది అనేది పరిశీలించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ క్యారెక్టర్ ఏమో లెంత్ ఆఫ్ ద ప్లాంట్, దాన్ని బేస్ చేసుకుని దేర్ ఆర్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్లో 2 ట్రైట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 ట్రైట్స్ అంటే, వన్ ఈజ్ టాల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డార్ఫ్. సో హౌ దిస్ టాల్నెస్ ఆర్ డార్ఫ్నెస్ ఈజ్ పాస్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్ అనేది అర్థం చేసుకోవడానికి ఈయన కొన్ని ప్రయోగాలు చేశాడు. అలా ఒక్క లక్షణాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వాటి మధ్య సంకలనం చేసి వాటిల్లో అనువంశికత ఎలా జరుగుతుందో పరిశీలిస్తే దాన్ని మనం మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాం. సో మోనోహైబ్రిడ్ క్రాస్ ఈజ్ ద క్రాస్ మేడ్ బిట్వీన్ two plants by considering only one pair of contrasting characters for a particular trait. ఒక ప్రత్యేక లక్షణానికి సంబంధించి 2 వేరే లక్షణాంశాలని పరిశీలించడం కోసం 2 మొక్కల మధ్య సంకరణం చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఏక సంకరణం అంటాం. ఈ ఏక సంకరణంలో మనం గమనించినట్టయితే మెండల్ ఏం చేశాడంటే ఒక పొడవు మొక్కను తీసుకున్నాడు, టాల్ ప్లాంట్. దాన్ని క్యాపిటల్ టీతో సూచించాడు. ఎందుకని ఇలాగా అంటే మెండల్ ప్రకారం ప్రతి లక్షణాన్ని నిర్ధారించడానికి 2 కారకాలు ఉంటాయి. వాస్తవానికి గ్రెగర్ జాన్ మెండల్ కాలం నాటికి మైక్రోస్కోపులు లేవు. కాబట్టి కణం లోపల కేంద్రకము అని మనం ఇందాక చెప్పుకున్న అంశాలన్నీ ఆయనకు తెలియదు. జన్యువులు అనేటటువంటి కాన్సెప్ట్ అప్పటికి లేదు. అందువల్ల ఆయన ఏమనుకున్నాడంటే వాటికి ఫ్యాక్టర్ అని పేరు పెట్టాడు. 2 ఆర్గానిజమ్స్ నుంచి జన్యువులు కలుస్తున్నాయి అనుకున్నాం ఇందాక. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఏమనుకున్నాడంటే 2 ఫ్యాక్టర్లు ఉంటాయి. 1 ఫ్యాక్టర్ కేమ్ ఫ్రమ్ మేల్ పేరెంట్ అండ్ సెకండ్ ఫ్యాక్టర్ కేమ్ ఫ్రమ్ ఫీమేల్ పేరెంట్. తల్లి నుంచి వచ్చినటువంటి కారకం ఒకటి, తండ్రి నుంచి వచ్చిన కారకం ఒకటి, ఈ 2 కలిసి ఒక జీవిలో ఉంటాయి అని చెప్పి భావించాడు. ఆ భావించడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ 2 లక్షణాలు, అంటే ఒక లక్షణాన్ని నిర్ధారించడానికి 2 కారకాలు ఉంటే ఆ 2 కారకాలు ఒకే లక్షణాన్ని నిర్ధారిస్తూ ఉన్నప్పుడు వాటిని ఒకే రకమైన అక్షరంతో సూచించాడు. అలా పొడవుని చూపించడానికి అతను వాడిన సింబల్ ఏంటి అంటే క్యాపిటల్ టీ.
క్యాపిటల్ టీగా చూపించాడు. ఎందుకని ఇలాగా అంటే ఇతను ప్రయోగం చేసేటప్పుడు కొన్ని తరాల పాటు పొడవు మొక్కలే ఉన్నటువంటి మొక్కను ఒకదాన్ని తీసుకున్నాడు. అంటే ఆ మొక్కకి ముందు తరం పొడవుగానే ఉన్నాయి, దాని ముందు తరం పొడవుగానే ఉన్నాయి, దాని ముందు తరం పొడవుగానే ఉన్నాయి. ఇలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే ప్యూర్ ప్లాంట్ అని చెప్పి అంటాం. దాన్ని శుద్ధ జాతి మొక్క అంటాం. అంటే కొన్ని తరాల పాటు అవి పొడవు మొక్కలనే ఇస్తూ వచ్చాయి. అటువంటి ఒక పొడవు మొక్కను తీసుకున్నాడు. అలానే కొన్ని తరాల పాటు పొట్టి మొక్కలనే ఇచ్చినటువంటి ఇంకో మొక్కను తీసుకున్నాడు. దాన్ని చూపించడానికి పొడవుని టీ అన్నాడు కదా. ఇప్పుడు పొట్టిని మళ్ళీ ఇక్కడ ఏదో షార్ట్ అని చెప్పి ఎస్ పెడితే కన్ఫ్యూషన్ ఉంటుంది. ఈ రెండు ఒకే లక్షణానికి సంబంధించినవి. అందువల్ల దీన్ని ఏం చేశాడంటే స్మాల్ టీ అన్నాడు. క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ప్యూర్ టాల్ కాబట్టి అంటే చాలా జనరేషన్స్ పాటు పొడవుగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో ఉండే రెండు కారకాలు ఒకే రకమైనవి ఉంటాయి కాబట్టి క్యాపిటల్ టీ అనుకుందాం. వాస్తవానికి ఆయన ప్రయోగాలు చేసేటప్పుడు ఇది తెలియదు. ప్రయోగాల ఫలితాలని ఆధారంగా ఆయన విశ్లేషణ చేశాక ఇలా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగాడనమాట. సో పొట్టి మొక్కల్ని స్మాల్ టీలతో సూచించాడు. ఇప్పుడు ఈ రెండు మొక్కల్ని సంకరణం చేశాడు. అంటే ఒక పొడవు మొక్క క్యాపిటల్ టీ అనే కారకాలని కలిగి ఉంటే దీన్ని కాసేపు పురుష మొక్క అనుకుందాం. ఒక పొట్టి మొక్క స్మాల్ టీ అనే కారకాలని కలిగి ఉంటే దీన్ని స్త్రీ మొక్క అనుకుందాం. ఇప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్లో, లైంగిక ప్రత్యుత్పత్తిలో అందులో ఉండేటటువంటి క్రోమోజోములు సగానికి తగ్గుతాయనే సంగతి మనకు తెలుసు. మియాసిస్ జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఆ మియాసిస్ జరిగినప్పుడు దీని నుంచి వచ్చేటటువంటి గ్యామెట్లో క్యాపిటల్ టీ మాత్రమే ఉంటుంది. అలానే దీని నుంచి వచ్చేటటువంటి గ్యామెట్లో స్మాల్ టీ మాత్రమే ఉంటుంది. అంతే కదా. రెండు వేసి చూపించవచ్చు. నేను ఒక్కొక్కటే చెప్తున్నా. ఈ క్యాపిటల్ టీ ఒక సంయోగ బీజంలోకి వెళ్తుంది, ఈ క్యాపిటల్ టీ ఇంకో సంయోగ బీజంలోకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ టీ ఉన్నటువంటి సంయోగ బీజం ఈ స్మాల్ టీ ఉన్నటువంటి సంయోగ బీజంతో కలిసి క్యాపిటల్ టీ స్మాల్ టీగా కొత్తగా ఏర్పడినటువంటి మొక్కలోకి వస్తుంది. ఇది సంకరణం జరిగిన తర్వాత ఏర్పడిన మొదటి తరం కాబట్టి దీన్ని మొదటి తరం అన్నాడు. ఫస్ట్ ఫీలియల్ F1 జనరేషన్ అని చెప్పి పిలుస్తాం దీన్ని. ఇతను ముందు ఏమి ఊహించి ఉంటాడు అంటే ఒక పొడవు మొక్కని ఒక పొట్టి మొక్కతో సంకరణం చేశాం కాబట్టి ఈ వచ్చేటటువంటి మొక్క మధ్యస్థంగా ఏమన్నా ఉంటుందేమో, మరీ పొడవు కాకుండా మరీ పొట్టి కాకుండా ఉంటుందేమో అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఇతని ఆలోచనకి భిన్నంగా ఇక్కడ ఏర్పడిన F1 తరంలో ఏర్పడిన మొక్కలన్నీ ఎలా ఉన్నాయంటే అన్నీ పొడవు మొక్కలే ఉన్నాయి. అప్పుడు మరి ఈ పొట్టి మొక్కకి సంబంధించిన కారకం ఎటుపోయింది? దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ క్యాపిటల్ టీ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. అంటే దానితోనే మళ్ళీ ఫలీకరణం చేయించాడు. అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నటువంటి మొక్కని దానితోనే కాబట్టి ఇంకొక క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న మొక్కతో సంకరణం చేశాడు. హీ క్రాస్డ్ ద ప్లాంట్ విత్ ద సేమ్ ప్లాంట్. దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే సరిపోతుంది, సెల్ఫ్ బ్రీడ్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ రెండు రకాల గ్యామెట్స్ రావడానికి అవకాశం ఉంది. దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ 2 different types of gametes. One will consisting of capital T and second one will consisting of small t. ఇక్కడ కూడా అదే పరిస్థితి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాపిటల్ టీ ఉన్నటువంటి గ్యామెట్ ఇక్కడున్న క్యాపిటల్ టీ ఉన్న గ్యామెట్తో కలిస్తే ఏర్పడేటటువంటి మొక్క క్యాపిటల్ టీ వస్తుంది. ఒకవేళ ఈ క్యాపిటల్ టీ ఉన్న గ్యామెట్ ఇక్కడ ఈ స్మాల్ టీ ఉన్న దాంతో కనుక కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండేటటువంటి మొక్క ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ స్మాల్ టీ ఉన్నటువంటి గ్యామెట్ ఈ క్యాపిటల్ టీ ఉన్న గ్యామెట్తో కలిస్తే మళ్ళీ ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీనే ఏర్పడుతుంది. అదే ఈ స్మాల్ టీ ఉన్న గ్యామెట్ ఇక్కడ ఉన్న స్మాల్ టీతో కలిస్తే స్మాల్ టీ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి మొక్కల్ని ఈయన ఏమని పిలిచాడంటే F2 జనరేషన్, సెకండ్ ఫీలియల్, రెండవ తరం మొక్కలు అని చెప్పి పిలిచాడు. ఎందుకని? ఇది జనక తరం, పేరెంటల్ జనరేషన్. దీన్ని
క్రాస్ పాలినేషన్ చేసి క్రాస్ బ్రీడ్ చేస్తే ఏర్పడినది మొదటి తరం F1 జనరేషన్, ఫస్ట్ ఫీలియల్. వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే వచ్చినటువంటిది రెండవ తరం, సెకండ్ ఫీలియల్. ఇక్కడ ఇలా చేసినప్పుడు ఇతను గమనించింది ఏంటంటే, ఇలా వచ్చిన మొక్కల్లో 75%, అంటే ఇక్కడ 4 ఉన్నాయి, 4ట్లో 3, ఈ 3 పొడవు మొక్కలే వచ్చాయి. అవుట్ ఆఫ్ all the plants produced in F2 generation, 75% of the plants are tall and only 25% of the plants are dwarf. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ జనకతరంలో ఉన్నటువంటి పొట్టి అనేటటువంటి లక్షణం, ద డార్ఫ్ క్యారెక్టర్ అగైన్ రీఅపియర్డ్ ఇన్ ది F2 జనరేషన్. ఇదే కారణం అనమాట. అప్పుడప్పుడు తాత పోలికలు, నానమ్మ పోలికలు ఇలాగ వస్తుంటాయి అంటారు కదా, మధ్యతరంలో లేకుండా తర్వాత తరానికి రావడానికి కారణం ఇదిగో ఈ విధంగా జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే 75% టాల్ ఉన్నాయి, 25% డార్ఫ్ ఉన్నాయి. అంటే 75:25 అంటే 3:1 రేషియోలో ఇక్కడ మొక్కలు ఏర్పడ్డాయి, అంతేనా? ఇది చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్లో 75% టాల్ F2 జనరేషన్లో, 25% డార్ఫ్. కాబట్టి దీన్ని 3:1 అనేటటువంటి దాన్ని చూసినప్పుడు ఏం కనిపిస్తుందో దాన్ని ఆధారంగా చేసుకుని నిష్పత్తిని ఇస్తే మనం దాన్ని ఏమంటామంటే ఫీనోటైపిక్ రేషియో, దృశ్య రూపక నిష్పత్తి అంటాం. కాబట్టి మోనోహైబ్రిడ్ క్రాస్లో, మెండల్ యొక్క మోనోహైబ్రిడ్ క్రాస్లో F2 తరంలోకి వచ్చేటప్పటికి ఫీనోటైపిక్ రేషియో, దృశ్య రూపక నిష్పత్తి ఎంత ఉంటుంది అంటే 3:1 ఉంటుంది. అంటే 75% పొడవు మొక్కలు ఉంటాయి, 25% పొట్టి మొక్కలు ఉంటాయి. మరి ఈ 75% పొడవు మొక్కలు అన్నీ ఒకే రకమా? మనం ఇక్కడ చూడంగానే కనిపిస్తుంది. క్యాపిటల్ టీ ఇదేదో దీనిలాగా ఉంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇదేదో దీనిలాగా ఉంది. అంటే ఇది ఒకే రకం కాదు, ఇది శుద్ధ జాతి. 2 కారకాలు ఒకేలాగా ఉన్నాయి. 2 కారకాలు ఒకేలాగా ఉంటే దాన్ని హోమోజీగస్ అంటాం. 2 కారకాలు వేరువేరుగా ఉంటే, అంటే ఇలాగా క్యాపిటల్ టీ స్మాల్ టీ లాగా, దాన్ని హెటిరోజీగస్ అంటాం. సమయుగ్మజాలు, విషమయుగ్మజాలు అంటాం. సమయుగ్మజాలు అంటే 2 కారకాలు ఒకేలాగా ఉండాలి. ఇఫ్ బోత్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ ద సేమ్ టైప్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ హోమోజీగస్. ఇఫ్ ద 2 ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ హెట్రోజీగస్. 2 కారకాలు వేరువేరుగా ఉంటే విషమయుగ్మజాలు అంటాం. అంటే ఇక్కడ చూడంగానే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి, ఇలా వేసుకున్నప్పుడు ప్రయోగంలో తెలియదు ఇది, ఇలా వేసుకున్నప్పుడు చూడంగానే అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి, ఇదిగో ఇదేమో హోమోజీగస్ టాల్, ఈ రెండేమో హెట్రోజీగస్ టాల్. ఇది సమయుగ్మజ పొడవు, ఈ రెండు విషమయుగ్మజ పొడవు. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? ఇక్కడంటే మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏవో గుర్తులు పెట్టుకున్నాం, దాని ప్రకారం వేసుకున్నాం కాబట్టి అర్థమవుతుంది. కానీ మొక్కల్ని ప్రయోగాత్మకంగా చేసి చూస్తున్నప్పుడు ఏ విధంగా నిర్ధారణ చేసుకుంటాం? వీటిల్లో ఏది క్యాపిటల్ టీ ఉంది, ఏది క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది అనేది ఒక గుంపు మొక్కల్ని ఇచ్చినప్పుడు ఎలా గుర్తిస్తామంటే ఇప్పుడు వీటిని సెల్ఫ్ పాలినేట్ చేయడం ద్వారా గుర్తించవచ్చు. సెల్ఫ్ పాలినేట్ చేస్తే అంటే వాటిలో మళ్ళీ ఆత్మపరాగ సంపర్కం కనుక జరిపినట్టయితే ఇది ఖచ్చితంగా అన్ని పొడవు మొక్కల్ని ఇస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్టుగా 3:1 రేషియోలో, 3:1 రేషియోలో పొడవు మొక్కలు పొట్టి మొక్కలు రెండింటిని ఇస్తుంది. అంటే పొట్టి మొక్కలకి కారణమయ్యే, పొట్టి అనే లక్షణానికి కారణమయ్యే కారకం ఇదిగో ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే విషమ యుగ్మజ మొక్కల్లో ఉంది. సో జన్యుపరంగా చూసినప్పుడు ఈ క్యాపిటల్ టీ ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఒకటి కాదు. అంటే ఈ 75% మొక్కలు ఒకే రకమైనవి కాదు. జన్యుపరంగా చూసినప్పుడు వీటిలో ఇవి ఒక 25% ఉన్నాయి, ఇవి ఒక 50% ఉన్నాయి, ఇవి ఇంకో 25% ఉన్నాయి. అంటే అవి 1:2:1 రూపంలో ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే జన్యు రూపక నిష్పత్తి, జీనోటైపిక్ రేషియో అంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫినోటైపిక్ రేషియో అయితేనేమో మోనోహైబ్రిడ్ క్రాస్లో 3:1, జీనోటైపిక్ రేషియో అయితేనేమో 1:2:1. రైట్. సో ఇవి ఎలాగ నిర్ధారిస్తాం ఏది హోమోజిగస్ టాల్ ఏది హెట్రోజిగస్ టాల్ అంటే అగైన్ బై కండక్టింగ్ సెల్ఫ్ పాలినేషన్. మళ్ళీ వాటిల్లోనే ఆత్మపరాగ సంపర్కం చేయడం ద్వారా అవి శుద్ధ జాతి పొడవు మొక్కల అంటే సమయుగ్మజ పొడవు మొక్కల విషమయుగ్మజ పొడవు మొక్కల అని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది.
దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అది చూసే లోపు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇందులో. ఇది చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దీని గురించి. షార్ట్ పీ ప్లాంట్, టాల్ పీ ప్లాంట్, ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు F1 జనరేషన్లో మొత్తం టాల్ ప్లాంట్సే వచ్చాయి. వీటిని సెల్ఫ్ పాలినేట్ చేస్తే 75% టాల్ ప్లాంట్స్, 25% డార్క్ ప్లాంట్స్, అంటే 3 టాల్ 1 షార్ట్ 3:1 రేషియోలో వచ్చాయి. సో ఇది మోనో హైబ్రిడ్ క్రాస్ మనం ఇప్పుడు మాట్లాడుకుంది. ఇలానే మిగిలిన లక్షణాలకు కూడా మనం అప్లై చేయొచ్చు. అప్లై చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వైలెట్ కలర్ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న రెండు మొక్కల్ని క్రాస్ చేశారు అనుకుందాం. F1 జనరేషన్లో మొత్తము వైలెట్ కలరే వచ్చాయి, కానీ F2 జనరేషన్కి వచ్చేటప్పటికి 3:1 రేషియోలో వచ్చాయి. అలానే ఇక్కడ గమనించండి, రౌండ్ సీడ్, వ్రింకిల్డ్ సీడ్ తీసుకుందాం. రౌండ్ సీడ్ని వ్రింకిల్డ్ సీడ్తో క్రాస్ చేస్తే F1 జనరేషన్లో మొత్తం రౌండే వచ్చాయి, కానీ F2 జనరేషన్కి వచ్చేటప్పటికి 3 రౌండ్ 1 వ్రింకిల్డ్, గుండ్రంగా ఉన్నవి 3 వస్తే ముడతలు పడ్డ విత్తనాలు 1 వచ్చాయి. అంటే ఇది మనం గమనించినట్టయితే ఏ ఉదాహరణలో అయినా సరే F1 జనరేషన్లో ఈ 2 లక్షణాల్లోంచి ఏదో ఒక లక్షణం మాత్రమే బయటికి కనిపిస్తుంది. డ్యూరింగ్ F1 జనరేషన్, అవుట్ ఆఫ్ ద 2 క్యారెక్టర్స్ ఓన్లీ 1 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ అవుట్. సచ్ ఎ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ డామినెంట్ క్యారెక్టర్. దాన్ని మనం బహిర్గత లక్షణం అంటాం. ఏదైతే బయటికి కనిపించడం లేదో దాన్ని ఏమంటామంటే అంతర్గత లక్షణం, రెసెసివ్ క్యారెక్టర్ అంటాం. అంటే ఇప్పుడు ఇందులో గమనిస్తే టాల్ ఈజ్ ది డామినెంట్ క్యారెక్టర్ అండ్ ది డార్ఫ్ ఆర్ షార్ట్ ఈజ్ ది రెసెసివ్ క్యారెక్టర్. మరి ఇప్పుడు దీనిలో ఏమవుతుంది, డామినెంట్ క్యారెక్టర్ ఏంటి, వైలెట్ డామినెంట్ క్యారెక్టర్ అయితే వైట్ రెసెసివ్ క్యారెక్టర్. ఇందులో ఏంటి, రౌండ్ డామినెంట్ క్యారెక్టర్ అయితే వ్రింకిల్డ్ రెసెసివ్ క్యారెక్టర్. అంటే F1 జనరేషన్లో డామినెంట్ క్యారెక్టర్ మాత్రమే బయటికి కనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈయన లా ఆఫ్ డామినెన్స్ అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే, ఇన్ హెట్రోజిగస్ ఎల్ఎల్, అంటే 2 వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, లైక్ ఇక్కడలాగా క్యాపిటల్ T స్మాల్ t హెట్రోజిగస్ ఎల్ఎల్ ఉన్నప్పుడు, ఆర్ ఇన్ F1 జనరేషన్ లేదా F1 జనరేషన్లో ఓన్లీ 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ విల్ ఎగ్జిబిట్ ఇట్స్ క్యారెక్టర్స్ అవుట్. ఉన్న 2 ఫ్యాక్టర్స్లోంచి క్యాపిటల్ T స్మాల్ t అనే రెండిట్లోంచి ఏదో ఒకటి మాత్రమే దాని లక్షణాన్ని బయటికి చూపిస్తుంది. ఏది చూపించింది, క్యాపిటల్ T చూపించింది. అలా బయటికి ప్రదర్శించేటటువంటి లక్షణం ఏది ఉందో దాన్ని బహిర్గత లక్షణం అంటాం. ద క్యారెక్టర్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఈజ్ సెడ్ టు బి డామినెంట్ క్యారెక్టర్, డామినెంట్ ట్రైట్, రైట్. కాబట్టి లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుంది అంటే, ఇన్ హెట్రోజిగస్ ఎల్ఎల్ or in F1 generation only 1 of the factors in the pair will exhibit its characters to the outside. బయటికి ఒకటి మాత్రమే దాని లక్షణాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈయన ఇంకో సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు. దాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. ఇది ఇందాక మనం అనుకున్నాం, క్యాపిటల్ T స్మాల్ t ఉంటే గ్యామెట్గా ఫామ్ అయ్యేటప్పుడు ఒకటి క్యాపిటల్ T అయింది, రెండో గ్యామెట్లో స్మాల్ t వచ్చింది. లేదా దీని పక్కన ఇంకొకటి ఏదో స్మాల్ t ఉందనుకుందాం, ఇది కూడా ఒక గ్యామెట్లోకి స్మాల్ t వస్తుంది, ఇంకొక గ్యామెట్లోకి ఇంకో స్మాల్ t వస్తుంది. వీటిల్లో ఏదో ఒకటి ర్యాండమ్గా ఈ క్యాపిటల్ T దీంతో అయినా కలవచ్చు లేదా దీంతో అయినా కలవచ్చు, ఏదో ఒకటి మాత్రమే దాని నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేల్ పేరెంట్, ఇది ఫీమేల్ పేరెంట్ అనుకుంటే వచ్చేటటువంటి ఆస్ప్రింగ్లో ఉండే 2 ఫ్యాక్టర్స్లో 2 కారకాల్లో 1 కేమ్ ఫ్రమ్ ద మేల్ పేరెంట్ అండ్ సెకండ్ 1 కేమ్ ఫ్రమ్ ది ఫీమేల్ పేరెంట్. అంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, బిఫోర్ ది రిప్రొడక్షన్ దే గెట్ సపరేటెడ్, సెగ్రిగేట్ అయిపోతాయి. దీన్ని ఏమంటామంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు. ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఫ్రమ్ ది పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్ విల్ పాస్ టు ది నెక్స్ట్ జనరేషన్. ఒక లక్షణానికి కారణమైన 2 కారకాల్లో ఒక కారకం మాత్రమే దాని తర్వాతి తరానికి అనువంశికంగా వెళ్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ, దస్ ద ఆస్ప్రింగ్ విల్ పొజెస్ ఇట్స్ ఓన్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ విచ్ 1 కేమ్ ఫ్రమ్ ఇట్స్ మేల్ పేరెంట్ అండ్ సెకండ్ 1 కేమ్ ఫ్రమ్ ఇట్స్ ఫీమేల్ పేరెంట్. ఇప్పుడు ఈ కొత్త తరం జీవిలో ఉండే 2 కారకాల్లో ఒకటి తండ్రి నుంచి వస్తే రెండోది తల్లి నుంచి వస్తుంది. దీన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు, రైట్. సో ఇది మోనోహైబ్రిడ్ క్రాస్ ఆధారంగా
ఈయన చేసినటువంటి సిద్ధాంతాలు, నిర్ధారణలు. అయితే ఈయన ఏం చేశారంటే ఒక లక్షణం కాకుండా 2 లక్షణాలను కనుక తీసుకున్నట్టయితే ఆ 2 లక్షణాలు ఏ విధంగా వెళ్తాయి తర్వాత తరానికి అనే దానికోసం 2 వేరే వేరే లక్షణాలని దృష్టిలో పెట్టుకొని మొక్కల మధ్య సంకరీకరణం చేశారు. చేసి వాటిని కూడా పరిశీలించి వాటిల్లో ఈ లక్షణాలు ఏ విధంగా తర్వాత తరానికి వస్తున్నాయి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే డైహైబ్రిడ్ క్రాస్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ డైహైబ్రిడ్ క్రాస్లో ఇక్కడ గమనించండి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై అనేది ఒకదాన్ని తీసుకుంటే క్యాపిటల్ ఆర్, ఇందులో ఆర్ అనేది రౌండ్ అనే లక్షణాన్ని సూచిస్తుంది, వై అనేది ఎల్లో అనే లక్షణాన్ని చూపిస్తుంది. అంటే ఇందాకట్లాగా గమనించినట్టయితే మనం క్యాపిటల్ ఆర్ అని రాసాము అంటే అది హోమోజీగస్ రౌండ్, విత్తనం గుండ్రంగా ఉండేటటువంటి దాన్ని సూచించడం కోసం క్యాపిటల్ ఆర్ అనేటటువంటి దాన్ని వాడి కొన్ని తరాల పాటు గుండ్రపు విత్తనాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది కాబట్టి శుద్ధ జాతి, ప్యూర్ బ్రీడ్ కాబట్టి క్యాపిటల్ ఆర్ దాన్ని ప్రారంభంలో తీసుకుంటున్నాం. దీంతో పాటు రెండో లక్షణం ఏం చేస్తున్నాం, విత్తనం యొక్క ఆకారంతో పాటుగా విత్తనం యొక్క రంగుని పరిశీలిస్తున్నాం. అలాంగ్ విత్ ది షేప్ ఆఫ్ ది సీడ్ వీఆర్ కన్సిడరింగ్ ది కలర్ ఆఫ్ ది సీడ్. సో హియర్ వీఆర్ కన్సిడరింగ్ 2 different characters. One is shape of the seed, second one is color of the seed. విత్తనం యొక్క రంగు అనే ఒక లక్షణం, విత్తనం యొక్క ఆకారం అనే ఇంకో లక్షణం. ఈ 2 లక్షణాలని పరిశీలిస్తూ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే డైహైబ్రిడ్ క్రాస్, ద్విసంకర సంకరణం అంటాం. సో ఇందులో ఈ క్యాపిటల్ ఆర్ అనేది రౌండ్ని ఇండికేట్ చేస్తే క్యాపిటల్ వై అనేది ఎల్లోని ఇండికేట్ చేస్తుంది. అలానే రెండవ మొక్క ఎలాంటిది తీసుకున్నారంటే కొన్ని తరాల పాటు దాని విత్తనాలు ఎప్పుడు గుండ్రంగా రాల, ముడతలు పడి వచ్చే వ్రింకిల్డ్ సీడ్స్ ఉన్నాయి. ఆ వ్రింకిల్డ్ సీడ్స్ని ఇండికేట్ చేయడానికి స్మాల్ ఆర్ అనేటటువంటి దాన్ని వాడుతున్నాం. ఈ స్మాల్ ఆర్ అనేవి ముడతలు పడిపోయి ఉన్నాయి. ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని తరాల నుంచి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఇక్కడ ఎల్లోని క్యాపిటల్ వైతో చూపించాం కాబట్టి గ్రీన్ని స్మాల్ వైతో చూపిస్తున్నాం, రౌండ్ని క్యాపిటల్ ఆర్తో చూపించాం కాబట్టి వ్రింకిల్ని స్మాల్ ఆర్తో చూపిస్తున్నాం, రైట్. సో ఇప్పుడు లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రకారం ఏమవుతుంది, ఇందాక చెప్పుకున్న లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రకారం ఒక లక్షణానికి కారణమైన 2 కారకాల్లో నుంచి ఒక కారకం మాత్రమే తర్వాత తరానికి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ ఆర్ అనేది రౌండ్కి సంబంధించినటువంటి 2 కారకాలు, వీటిల్లో నుంచి ఒకటి క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ వై అనేది ఇంకో లక్షణానికి సంబంధించిన 2 కారకాలు, 2 factors రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ క్యారెక్టర్ కాల్డ్ కలర్ ఆఫ్ ద సీడ్. సో దానిలో నుంచి ఒకటి ఉన్నది 2 క్యాపిటల్ ఆర్లే కాబట్టి ఏదైనా ఒకటే, 2 క్యాపిటల్ వైలే కాబట్టి ఏదైనా ఒకటే, ఇలా. అలానే దీనిలో కూడా లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రకారం ఏం రావాలి చెప్పండి, స్మాల్ ఆర్లో నుంచి ఒక స్మాల్ ఆర్ రావాలి, స్మాల్ వైలో నుంచి ఒక స్మాల్ వై రావాలి. సో వీటి గ్యామెట్స్లో, వీటి సంయోగ బీజాల్లో ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని సంకలనం చేసినప్పుడు వచ్చేటటువంటి మొక్క క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం ఇప్పుడు ఊహించండి, ఇప్పుడు ఈ మొక్క యొక్క విత్తనాలు ఎలా ఉంటాయి, రౌండ్గా ఉంటాయా, వ్రింకిల్డ్గా ఉంటాయా, ఎల్లో కలర్లో ఉంటాయా, గ్రీన్ కలర్లో ఉంటాయా. మనం సహజంగా ఏం చేస్తామంటే డామినెంట్ ఏదైతే ఉంటుందో, బహిర్గత లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్లో చూపిస్తాం, అంతర్గత లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని స్మాల్లో చూపిస్తాం. సో ఇక్కడ ఇలా క్రాస్ చేసినప్పుడు అతను గమనించింది ఏంటి అంటే వచ్చినటువంటి మొక్కలన్నీ కూడా వీటిలానే రౌండ్ అండ్ ఎల్లోలో కనిపిస్తున్నాయి. రౌండ్ అండ్ ఎల్లోలో కనిపిస్తున్నాయి అంటే మరి వ్రింకిల్డ్ గ్రీన్కి సంబంధించిన లక్షణం దానిలో లేదా, ఉంది కానీ రౌండ్ అండ్ ఎల్లోలోనే కనిపిస్తున్నాయి. ఎందుకు అలా కనిపిస్తున్నాయి, లా ఆఫ్ డామినెన్స్, బహిర్గతత్వ నియమం ప్రకారం 2 కారకాల్లో ఒక కారకం మాత్రమే దాని లక్షణాలని బహిర్గతం చేస్తుంది. సో అవుట్ ఆఫ్ దీస్ 2 factors ఓన్లీ 1 factor ఈజ్ ఎగ్జిబిటింగ్ అవుట్. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్లో క్యాపిటల్ ఆర్ రౌండ్ డామినెంట్ కాబట్టి రౌండ్ వే వచ్చాయి, క్యాపిటల్ వై, స్మాల్ వైలో వై డామినెంట్ కాబట్టి ఎల్లో వే వచ్చాయి. సో F1 జనరేషన్లో మొదటి తరంలో ఏర్పడిన మొక్కలన్నీ కూడా రౌండ్ అండ్ ఎల్లోనే వచ్చాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ క్రాస్ పాలినేషన్ ఇక్కడ క్రాస్ పాలినేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు
సెల్ఫ్ పాలినేషన్ చేసి చూస్తే ఇందాకట్లాగా ఏమొస్తుంది అనేటటువంటిది అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూడడానికి ఒక పిక్చర్ పెట్టాను మీకోసం, ఇది గమనించండి. సో మనం ఇందాక అనుకున్నట్టు క్యాపిటల్ వై ఉన్నాయి. వాటిల్లో నుంచి క్యాపిటల్ వై, దీనిలోంచి స్మాల్ వై కలిసి క్యాపిటల్ వైతో F1 జనరేషన్లో అన్నీ కూడా ఏమొచ్చాయి, ఎల్లో కలర్లో ఉండేటటువంటి రౌండ్ షేప్లో ఉండేటటువంటి సీడ్స్ వచ్చాయి. ఇదైతే క్లియర్ కదా. దీన్ని ఇప్పుడు సెల్ఫ్ పాలినేట్ చేద్దాం. సెల్ఫ్ పాలినేట్ చేస్తే ఏమవుతుంది, ఈ క్యాపిటల్లోంచి ఒక్కటే రావాలి, క్యాపిటల్ వైలోంచి ఒకటే రావాలి. అంటే ఇక్కడ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. క్యాపిటల్ వై రావచ్చు, స్మాల్ వై రావచ్చు, క్యాపిటల్ వై రావచ్చు, స్మాల్ వై రావచ్చు. దీన్ని ఇలా చెక్కర్ బోర్డ్ లాగా వేయడం, ప్రాక్టీస్ చేయడం అనేటటువంటి చాలా అవసరం. అది ఎందుకో ముందు చూద్దాం. సో ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ కాబట్టి ఇలాంటిది ఇక్కడ తీసుకుంటాం కాబట్టి క్యాపిటల్ వై, స్మాల్ వై, స్మాల్ వై ఉంటాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్లు కలిపి చూసినప్పుడు ఇది ఒకసారి మీరే పేపర్ మీద వేసే ప్రయత్నం చేయండి, క్లారిటీ వస్తుంది మీకు. ఈ క్యాపిటల్ ఆర్ కలిసి క్యాపిటల్ వై కలిసి క్యాపిటల్ వై. అలానే ఈ క్యాపిటల్ ఆర్ కలిసి క్యాపిటల్ వై స్మాల్ వై కలిసి స్మాల్ వై. ఇలా మనం వేసుకుంటూ వచ్చినట్టయితే ఈ కాంబినేషన్ వస్తుంది. ఇప్పుడు వీటిల్లో ఇక్కడంటే రంగు ఇచ్చేసాం, కానీ గుర్తించడానికి నేరుగా ప్రయత్నం చేసినట్టయితే మనం ఒక క్యాపిటల్ ఆర్ ఉన్నా అది రౌండే, ఒక క్యాపిటల్ వై ఉన్నా అది ఎల్లోనే. ఎందుకంటే రౌండ్ అండ్ ఎల్లో ఆర్ ది డామినెంట్. ఎప్పుడైతే 2 స్మాల్ ఆర్లు ఉంటాయో అప్పుడు మాత్రమే అది వ్రింకిల్డ్. ఎప్పుడైతే 2 స్మాల్ వైలు ఉంటాయో అప్పుడు మాత్రమే అది ఎల్లో. గ్రీన్. ఎందుకని అంటే ఇవి 2 రెసిసివ్ క్యారెక్టర్స్. సో దాని ప్రకారం చూస్తే మనం ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి, 1 2 3 4 5 6 7 8 9 రౌండ్ అండ్ ఎల్లో ఉన్నాయి వచ్చాయి. తర్వాత రౌండ్ అండ్ గ్రీన్ ఉన్నాయా అని చూస్తే 1 2 3 వచ్చాయి. మరి ఎల్లో అండ్ వ్రింకిల్డ్ ఉన్నాయా అని చూస్తే 1 2 3 వచ్చాయి. వ్రింకిల్డ్ గ్రీన్ ఉన్నవి ఉన్నాయా అంటే ఇదిగో 1 ఉంది. అంటే మొత్తం మీద F1 జనరేషన్లో వచ్చినటువంటి ప్లాంట్స్ ఎలాగ వచ్చాయంటే F2 జనరేషన్కి వచ్చేటప్పటికి 9:3:3:1గా వచ్చాయి. అంటే ఇది మనం చూడడం ద్వారా గుర్తుపట్టగలిగేటటువంటి నిష్పత్తి. కాబట్టి దీన్ని ఏమంటామంటే దృశ్య రూపక నిష్పత్తి. ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ ది డైహైబ్రిడ్ క్రాస్ ఈజ్ 9:3:3:1. మరి దీనికి జీనోటైపిక్ రేషియో వేయగలమా అంటే వేస్తాం. అయితే ఇదిగో ఇవి అనాలిసిస్ చేసుకుంటూ రావాలి. దానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఉంది. మోనో హైబ్రిడ్ క్రాస్కి జీనోటైపిక్ రేషియో ఎంత, 1:2:1 కదా. డైహైబ్రిడ్ క్రాస్ కాబట్టి దీంతోనే మల్టిప్లై చేద్దాం. 1:2:1. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ వేస్తున్నాను 1:2:1. 2ని 1తో మల్టిప్లై చేస్తున్నాం. 2:2 2s 4:2 2 మళ్ళీ 1తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాం. 1:2:1. ఇది జీనోటైపిక్ రేషియో. అయితే మనకి ఇంత దూరం అవసరం లేదు. మనం గమనించాల్సింది ఏంటంటే ఫీనోటైపిక్ రేషియో 9:3:1గా ఉంది. ఇక్కడ గమనిస్తే మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు రౌండ్ అనేటటువంటి క్యారెక్టర్ ఎల్లోతో కలిసింది, గ్రీన్ అనేటటువంటి క్యారెక్టర్తో వ్రింకిల్డ్ కలిసింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి కొత్త లక్షణాలు వచ్చాయి. ఇది రౌండ్ అండ్ ఎల్లో అయితే, ఇది గ్రీన్ వ్రింకిల్డ్ అయితే, ఈ 3 ఏంటి, రౌండ్ అండ్ గ్రీన్ 1 2 3. ఈ 3 ఏంటి, వ్రింకిల్డ్ ఎల్లో.
అంటే ఈ కాంబినేషన్స్ ఏమయ్యాయి, మారిపోయాయి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఒక లక్షణం ఇంకొక లక్షణంతో ఎప్పుడు కలిసి దాంతోనే ఉండాలి అని రూల్ ఏం లేదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈయన ఒక సిద్ధాంతం చెప్పాడు. దాన్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్, ఇక్కడ ఒక క్యారెక్టర్ తీసుకోవాలి, మోర్ దాన్ వన్, ఒకటి షేప్ తీసుకుంటే రెండోది కలర్ తీసుకున్నాం. ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్, ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ క్యారెక్టర్, అంటే ఈ ఆర్ఆర్ అనేది షేప్కి సంబంధించింది, వైవై అనేది కలర్కి సంబంధించింది. ఇవి రెండు వేరే వేరే కదా. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ క్యారెక్టర్ ఎయిదర్ షేప్ ఆర్ కలర్, ఎస్ఆర్ట్ ఇండిపెండెంట్ టు ద అదర్, రెండో దానికి అంటే షేప్ అయితే కలర్తో, కలర్ అయితే షేప్తో స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. రైట్, దీని ఏమంటామంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది అర్థం చేసుకున్నట్టయితే మనకి ఇందులో తెలియాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్స్, ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ క్యారెక్టర్ ఎస్ఆర్ట్ ఇండిపెండెంట్ టు ది అదర్. ఒకటి కంటే ఎక్కువ లక్షణాల అనువంశికతలో ఒక లక్షణానికి కారణమయ్యే రెండు కారకాలు మరొక లక్షణానికి కారణమయ్యే రెండు కారకాలతో స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఎప్పుడూ దాంతోనే కలిసి ఉండాల్సిన అవసరం లేదు, కొత్త కాంబినేషన్స్ రావచ్చు అనేటటువంటి సంగతి ఈ ప్రయోగం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. సో దీన్ని డైహైబ్రిడ్ క్రాస్ అంటాం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి, క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ త్రూ ది ఫ్యాక్టర్స్, బికాస్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్యారెక్టర్స్. లక్షణాలకి కారణమయ్యేటటువంటివి కారకాలు, జన్యువులు, కాబట్టి ఈ జన్యువుల రూపంలో అనువంశికత జరుగుతుంది. అది జరిగేటప్పుడు ప్రతి లక్షణానికి రెండు జన్యువులు బాధ్యత వహిస్తాయి. 2 genes ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ పర్టికులర్ క్యారెక్టర్. ఇలాంటి దానిలో రెండు జన్యువులు లేకపోతే కారకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే రకంగా ఉంటే దాన్ని హోమోజీగస్ అంటున్నాం. ఇఫ్ బోత్ ది ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్ దెన్ వి కాల్ ఇట్ యాజ్ హోమోజీగస్. ఇఫ్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ దెన్ వి కాల్ ఇట్ యాజ్ హెట్రోజీగస్. వేరువేరుగా ఉంటే హెట్రోజీగస్ అంటాం. ఇన్ హెట్రోజీగస్ స్టేట్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ విల్ ఎగ్జిబిట్ ఇట్స్ క్యారెక్టర్స్ టు ది అవుట్ సైడ్. విషమయుగ్మజాలుగా ఉన్నప్పుడు రెండు కారకాల్లో ఏదో ఒకటి మాత్రమే దాని లక్షణాలని బయటికి ప్రదర్శిస్తుంది. దాన్ని బహిర్గతత్వ నియమం అంటాం. ప్రదర్శించేదాన్ని డామినెంట్ బహిర్గత లక్షణం అంటాం. కనిపించని దాన్ని రెసిసివ్ అంతర్గత లక్షణం అంటాం. ఈ రెండు కారకాలు తర్వాత తరానికి వెళ్ళేటప్పుడు విడిపోయి వేటికవి వేరుగా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళే సందర్భంలో తల్లి నుంచి ఒక కారకం, తండ్రి నుంచి ఒక కారకం రెండు కలిసి కొత్త జీవిలోకి వస్తాయి. At the time of inheritance or at the time of reproduction, these two factors get separated from one another, and one factor from the male parent, another factor from the female parent come and forms the new pair of factors for that particular organism in the offspring. ఆస్ప్రింగ్లో దానికోసం ఆ పర్టికులర్ లక్షణానికి సంబంధించి ఒక కొత్త పేరు తయారవుతుంది. రైట్, దాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటున్నాం. ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్, ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ క్యారెక్టర్ ఎస్ఆర్ట్ ఇండిపెండెంట్ టు ది అదర్. ఒకటి కంటే ఎక్కువ లక్షణాల అనువంశికతలో ఒక లక్షణానికి కారణమయ్యేటటువంటి జన్యువులు ఇంకో లక్షణానికి కారణమయ్యే జన్యువులతో స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. దీన్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నాం. ఈ రకంగా ఒక జీవి నుంచి అంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి దాని లక్షణాలు వంశపారంపర్యంగా అనువంశికంగా వస్తూ ఉంటాయి అనేటటువంటి సంగతిని మనం మాట్లాడుకున్నాం. మరి అసలు ఈ లక్షణాలు ఎలా బహిర్గతం అవుతాయి, లక్షణాలు బయటకు కనిపించడానికి కారణం ఏంటి, ఎలా జరుగుతుంది, దాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. అట్ ది సేమ్ టైం ఏ విధంగా ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది గమనించండి, ఒక లక్షణానికి కారణమయ్యే జన్యువులు ఒక క్రోమోజోమ్ మీద ఉంటే ఇంకో లక్షణానికి కారణమయ్యే జన్యువులు ఇంకో క్రోమోజోమ్ మీద ఉండొచ్చు. రెండు ఒకే క్రోమోజోమ్ మీద ఉండాలని రూల్ ఏం లేదు, సహజంగా వేరే వేరే క్రోమోజోముల మీద ఉండొచ్చు.
అంటే ఇందాక మనం చెప్పుకున్న రౌండ్ అనేటటువంటిది లేకపోతే షేప్ ఆఫ్ ద సీడ్ అనే దానికి సంబంధించిన జీన్స్ ఒక క్రోమోజోమ్ మీద ఉంటే కలర్ ఆఫ్ ది సీడ్ అనేటటువంటి దానికి సంబంధించిన జీన్స్ ఇంకో క్రోమోజోమ్ మీద ఉన్నాయనుకోండి, మియాసిస్ జరిగేటప్పుడు, క్షేకరణ విభజన జరిగేటప్పుడు ఈ క్రోమోజోమ్లు రెండు విడిపోతాయి. ఒక క్రోమోజోమ్ మీదేమో షేప్కి సంబంధించిన జీన్స్ వస్తాయి, ఇంకో క్రోమోజోమ్ మీదేమో కలర్కి సంబంధించిన జీన్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు అవి ఇంతకుముందులాగా కలిసి ఆ రెండు లక్షణాలు ఒకే చోట ఉండాలని రూల్ ఏం లేదు, విడివిడిగా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, క్రోమోజోముల మీద ఉండేటటువంటి జన్యువులు సెగ్రిగేషన్ జరిగినప్పుడు వేరే వేరే క్రోమోజోముల మీద వేరే వేరే లక్షణాలకి కారణమైన జన్యువులు ఉండడం వల్ల లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేటటువంటిది సాధ్యమవుతుంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే అసలు ఈ లక్షణాలు బయటికి ఎలా కనిపిస్తాయి అనేది మనం ఒకసారి గమనించినట్టయితే, కణం లోపల కేంద్రకం ఉంటుందని, న్యూక్లియస్లో క్రోమోజోమ్లో డిఎన్ఏ, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈ సెల్యులార్ డిఎన్ఏ అనేటటువంటిదే ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మేకింగ్ ప్రోటీన్స్ ఇన్ ద సెల్. ఒక కణంలో ప్రోటీన్లు తయారు కావాలి అంటే దానికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దానికి మూలం ఎక్కడ ఉంటుంది అంటే కణం లోపల ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్న క్రోమోజోమ్లో ఉన్న డిఎన్ఏ. సో ఆ డిఎన్ఏ మీద ఉండేటటువంటి జన్యువులు ఈ లక్షణాన్ని ఒక ప్రోటీన్ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని కలిగి ఉంటాయి. మనకు ఒక్కొక్క లక్షణాన్ని ఈ ప్రోటీన్లు నిర్ధారిస్తాయి. ఎలా జరుగుతుంది అది అనేది ఒక ఉదాహరణ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మొక్కల్లో సెకండ్ చాప్టర్లో మొక్కల్లో గ్రోత్ హార్మోన్ రిలేటెడ్గా ఉండేటటువంటి ఆక్సిన్, జిబ్బరెల్లిన్ వీటి గురించి మాట్లాడుకున్నాం. అలాంటి ఒక గ్రోత్కి ఉపయోగపడేటటువంటి ఒక హార్మోన్ ఏదో ఉందనుకుందాం. ఇప్పుడు ఆ హార్మోన్ ఎంత ఉత్పత్తి అయ్యింది, ఎంత చక్కగా తయారవుతుంది అనే దాన్ని బట్టి ఆ మొక్క ఎంత ఎత్తు ఎదగాలి అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. సో అది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒక ప్లాంట్ హైట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ప్లాంట్ హైట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ప్లాంట్లో ఉండేటటువంటి పర్టికులర్ ప్లాంట్ హార్మోన్ ఎంత ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టెమ్ లాంగిట్యూడినల్ గ్రోత్ రావాలి అంటే, ఇంటర్నోడల్ రీజన్ ఎలాంగేట్ అవ్వాలి అంటే దానికి జిబ్బరెల్లిన్స్ కావాలి. కడుపుల మధ్య దూరం పెరిగి మొక్క పొడవుగా పెరగాలంటే జిబ్బరెల్లిన్ కావాలి. ఈ జిబ్బరెల్లిన్ అనేటటువంటి హార్మోన్ మొక్క పొడవుని నిర్ధారిస్తుంది అనుకుందాం. అఫ్కోర్స్ సిమిలర్ కేస్ విత్ ఆక్సిన్స్. ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ మనం కాసేపు జిబ్బరెల్లిన్ అనుకుందాం. ఆ హార్మోన్ ఎంత ఉంది అనేటటువంటి దాన్ని బట్టి ఆ మొక్క ఎంత ఎత్తు పెరుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ హార్మోన్ ఎంత ఉంది అనేటటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది? ద అమౌంట్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్ మేడ్ డిపెండ్ ఆన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్. దీన్ని తయారు చేయడం ఎంత సమర్థవంతంగా జరుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మొక్క శరీరంలో జిబ్బరెల్లిని ఎంత సమర్థవంతంగా తయారవుతుంది, మొక్క శరీరంలో ఆక్సిజన్ ఎంత సమర్థవంతంగా తయారవుతుంది. సో ఇలాంటి హార్మోన్ల ఉత్పత్తి జరిగేటటువంటి సామర్థ్యం మీద ఆధారపడి ఎంత హార్మోన్ ఉంటుందనేది డిసైడ్ అవుతుంది. మరి ఉత్పత్తి సామర్థ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది? అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అవి ఏర్పడటానికి ఏవో కొన్ని ఎంజైమ్లు అవసరం అవుతాయి. ఆ ఎంజైమ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ జరగాలంటే ఎంజైమ్లు కావాలి. ఆ ఎంజైమ్ల ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. మరి ఆ ఎంజైమ్ల ఉత్పత్తి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఇందాక చెప్పుకున్న జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే జీన్స్ జిబ్బరెల్లిన్ అనే హార్మోన్ తయారు చేయడానికి కావలసినటువంటి ఒక ఎంజైమ్ని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి. ఎంత చక్కగా ఈ ఎంజైమ్ ఉత్పత్తి అయింది అనే దాన్ని బట్టి ఎంత చక్కగా ఆ హార్మోన్ జిబ్బరెల్లిన్ ఉత్పత్తి జరుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఎంత మొత్తంలో ఏర్పడుతుంది అనేది తెలుస్తుంది. ఎంత మొత్తంలో ఏర్పడింది అనే దాన్ని బట్టి ఆ మొక్క ఎంత ఎత్తు పెరగాలి అనేది డిసైడ్ అవుతుంది. అంటే జీన్స్ డిసైడింగ్ ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్. The process become efficient if the gene is efficient. If is there any change in the gene, the efficiency may decrease. ఎఫిషియన్సీ తగ్గింది అంటే, సమర్థత తగ్గింది అంటే ఎంజైమ్ తగ్గిద్ది, అంటే జిబ్బరెల్లిన్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిద్ది, అంటే జిబ్బరెల్లిన్ తగ్గిద్ది. జిబ్బరెల్లిన్ తగ్గిందంటే మొక్క పొడవు తగ్గిద్ది. సో ఈ విధంగా జీన్స్
ఎంజైమ్లు ఆ తర్వాత హార్మోన్లు లాంటి వాటి ద్వారా వివిధ లక్షణాలని నిర్ధారిస్తూ వస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జీన్స్ ఉత్పత్తి చేసే ప్రోటీన్లు, ఆ ప్రోటీన్లు మన శరీరంలో పనిచేసే విధానాన్ని ఆధారంగా చేసుకుని లక్షణాలు బహిర్గతం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. సో దిస్ ఈస్ అ వే హౌ ద క్యారెక్టర్స్ ఆర్ ట్రైట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఆర్గానిజమ్స్.